విష్ణుతో వరుసన ఇన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ ఎవరు లేరు. ఎలా మీ ఇద్దరికి ఎలా ఇది వేవ్ లెంగ్త్ ఎలా కుదిరింది? వేవ్ లెంగ్త్ అందరితో కుదురుతుంది. వాళ్ళకి ఏంటంటే వెరీ నైస్ పర్సన్స్. మోహన్ బాబు గారు కానీ, విష్ణుబాబు కానీ, మనోజ్ బాబు కానీ, మన చాలా చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి జస్ట్ వాళ్ళకి ఎందుకో ఒక చిన్న బ్యాడ్ క్రియేట్ చేయబడింది. కానీ నేను బ్యాడ్ గురించి బ్యాడ్ అంటే బయట ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త కుర్రాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్ను మోహన్ బాబు గారు పిలుస్తున్నారు ఒకసారి వస్తావా అని కోన వెంకట గారు చెప్పేంతవరకు నేను ఆ కాంపౌండ్కి వెళ్ళాలనుకోవాలి. వాళ్ళు తిడతారంట, వాళ్ళు కోపడతారంట, ఏదైనా జరిగితే కొడతారంట. ఈ ప్రాపగాండా ఎక్కువ. వాళ్ళు ఎంతమందిని కొట్టారు ఏంటి ఎవరికి సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. ప్రాపగాండా ఎక్కువ ఉంటుంది. విష్ణు వెరీ నైస్. అసలు గొడవలకు వెళ్ళే రకమే కాదు. అసలు మోహన్ బాబు గారైనా కోపంలో 4 మాట్లాడతారు తప్ప, అంటే షూటింగ్లో లేట్ అయినా, సెట్ లేట్ అయినా అరుస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద. అంటే అది న్యాచురల్గా ఒక ప్రొడ్యూసర్ రైట్ కదా, అలాగే ఉంటుంది తప్ప విష్ణు అది కూడా ఉండదు. విష్ణు చాలా డీసెంట్గా హ్యాండిల్ చేస్తాడు, చాలా డౌన్ టు ఎర్త్ హ్యాండిల్ చేస్తాడు, చాలా బాగా మాట్లాడతాడు. బట్ ఆన్ డయాస్ ఏదో చిన్న మాటను పట్టుకుంటారు ఈ ట్రోలర్స్, అలాంటి ట్రోల్ చేసి అలా ఇబ్బంది పెడుతుంటారు. అంతేగాని వాళ్ళు వెరీ నైస్. నాకు విష్ణుకి మేబీ ఏ హీరోకైనా సరే ఒక సక్సెస్తో స్టార్ట్ అయింది అనుకోండి కెరీర్, ముందు ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఏర్పడుద్ది. ఈ డైరెక్టర్ మనకి హిట్ ఇచ్చాడన్నది. సో నాకు విష్ణుతో 2 హిట్లు వరుసగా. సో ఆ బాండింగ్, పైగా విష్ణుబాబుకి ఆల్మోస్ట్ డి తర్వాత దేనికైనా రెడీ వరకు చాలా హిట్ కోసం వెయిట్ చేశాడు ఆయన, స్ట్రాంగ్ హిట్ కోసం. సో అలాంటి స్ట్రాంగ్ హిట్ పడేసరికి మేబీ ఆ బాండ్ బాగుంది మాకు, నాకు కానీ, విష్ణుబాబు కానీ, మోహన్ బాబు గారు కానీ. సో దేనికైనా రెడీ హిట్. అవును, విష్ణుతో చేసింది. ఆడో రకం ఈడో రకం హిట్ హిట్. ఆడో రకం ఈడో రకం బాగా ఆడింది. అది హ్యాపీ. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకేం ఇబ్బంది లేదు. మంచి సినిమా అది. ఓకే, ఎంటర్టైన్మెంట్ హిట్ సినిమా. మూడోది మనోజ్తో కరెంట్ తీగ చేశారు. మనోజ్ కరెంట్ తీగ కూడా వాళ్ళకి హ్యాపీ సినిమా. అది కూడా ఫ్లాప్ కాదు, అబవ్ యావరేజ్ సినిమా అది కూడా. ఆ తర్వాత ఆచార్య అమెరికా డిజాస్టర్. అక్కడ తేడా వచ్చింది నాకు విష్ణుబాబుకి. ఎవరి ఫాల్ట్ అది? ఇప్పుడు సినిమా ఒకరి ఫాల్ట్ అనే ఉండదు. మూకుమ్మడిగా అందరూ కలిసి ఒక ఫ్లాప్ తీసాం. నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి, కొంత పిడి ప్రసాద్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ సినిమాలో. ఆ సినిమా కంపోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయనే. పిడి ప్రసాద్ గారు నిర్మాత గారిని, నన్ను, హీరోని అందరినీ, అంటే ఈ కాంబినేషన్ బాగుంటుంది అనేసి సెట్ చేసి ఆయన సినిమా చేయించారు. ఆ కథ కూడా ఆయన చేయించుకున్న కథ. అలాగా. సో అంటే ఒకటి, ఇప్పుడు ఆయన చేయించుకున్న కథ నాకు సరిగ్గా అర్థం ఉండకపోవచ్చు, నా కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ వేరే ఉండొచ్చు, అది అందులో అట్లాగా కుదరలేదు ఆ సినిమా. నేను అనుకున్నవి కొన్ని చేయలేకపోయాను, నిర్మాతగా ఆయన చేయలేకపోయారు, విష్ణుబాబు ఇంకొక రకంగా, ఇట్లాగా రకరకాల కారణాలు ఆ సినిమాకి. ఒకటి కాదు, ఆ సినిమాకి నాకు తెలిసి మంచి మ్యూజిక్ కూడా ఇవ్వలేకపోయాను నేను. పాటలు బాగానే ఉంటాయి కానీ ఎక్స్ట్రాడినరీ తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని కూడా నేను ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇవ్వలేకపోయాను. ఎలా విష్ణు ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది సినిమాల్లో? విష్ణుబాబు చాలా డీసెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే నా పరంగా అయితే, నా వరకు విష్ణుబాబు ఎప్పుడు హారిబుల్ ఇన్వాల్వ్మెంట్, డీసెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. యాజ్ ఏ హీరో, యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు కన్నా తక్కువే ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు నా సినిమాల్లో. అసలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అన్నది అసలు ఎప్పుడు జరగలేదు విష్ణుబాబు నా సినిమాల్లో. ఏ మాట మాట చెప్పాలి కదా. అసలు ఏదైనా నేను ఉండకూడదు, అంటే డిస్టర్బింగ్ అన్నది ఎన్నడూ లేదు నాకు విష్ణుబాబు. ఎవరికైనా హీరోకైనా కూడా సినిమా బాగా రావాలనే తాపత్రమే ఉంటుంది కాబట్టి ఆ పరంగా ఇన్వాల్వ్మెంట్ వరకు ఓకే. బట్ ఎప్పుడైతే ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో అప్పుడు, ఇంటర్ఫియర్ అంటే కథ విని సీన్స్ చెప్పినప్పుడు ఎంజాయ్ చేసి ఇది చాలా బాగుంది రైటర్ గారు, ఇది చాలా బాగుంది రైటర్ గారు అంతవరకే తప్ప అసలు విష్ణుబాబు ఇది కంపల్సరీ ఇలా ఉండాలి, అలా తీయండి, ఇలా తీయండి అన్నది ఏనాడు లేదు అసలు. ఎక్కువ అసలు అలా ముందు ఏ డైరెక్టర్ని విష్ణుబాబు అంత హట్ చేయడు, హ్యాండ్లింగ్ బాగుంటుంది విష్ణుబాబుది. ఓకే, బట్ బయట రకరకాలు ఉంటాయి కానీ వాస్తవం అనేది తెలియదు కదా. మీరు నాకు విష్ణుబాబు 10 సీన్లు చెప్పాడు అనుకోండి, ఇప్పుడు చెప్పలేదు కానీ చెప్పారు, నేను బాగోలేవని కన్విన్స్ చేయాలి. అక్కడే ఉంది సమస్య అంతా.
ఒకవేళ విష్ణుబాబు చెప్పడం ఏంటి అనుకుంటే వెంటనే గొడవ కదా ఇటువైపు నుంచి. అలా కాదు బాబు ఇది ఇలా చేద్దాం అంటే ఆయన కన్విన్స్ అవ్వచ్చు, లేదా నువ్వు చెప్పింది ఆయన కన్విన్స్, ఆయన చెప్పింది నువ్వు కన్విన్స్ అవ్వక ప్రాబ్లం. ఓకే. కాదు, గల్లీ రౌడీ సినిమా రిలీజ్ ముందు వరకు మంచి బజ్ వచ్చింది. అవును. సో రిలీజ్ తర్వాత ఎందుకు సస్టైన్ అవ్వలేకపోయింది? గల్లీ రౌడీ టైటిల్ ఎక్స్ట్రాడనరీ టైటిల్. తర్వాత ఆ సినిమాకి కోన వన్ ఆఫ్ ది పార్ట్నర్ రైటర్. సో ఆటోమేటిక్గా కోన వెంకట పైన ఉన్న ఒక ఇమేజ్ ఈ సినిమాకి యాడ్ అవుద్ది. నేను ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ని, గల్లీ రౌడీ ఎంటర్టైన్మెంట్ టైటిల్, కోన వెంకట ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్, రైటర్ అందరూ ఉన్నారు. ఎంపీ గారు ఎంవివి సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు, పెద్ద కంపెనీ. సందీప్ కిషన్ స్టార్డమ్ స్టార్ట్ అయింది, హిట్లోకి వస్తున్నాడు సందీప్ కిషన్. అన్ని పాజిటివ్ వైబ్స్. రాయం ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మంచి క్యాస్టింగ్. నా సినిమాలో మంచి క్యాస్టింగ్ ఉంటుంది ప్రతి. సో అంత పెద్ద క్యాస్టింగ్ పైన, అంత మంచి టైటిల్, అంత మంచి కంపోజిషన్ పైన సినిమాని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సినిమాని. నేను ఆ సినిమాని బాగానే చేశాను. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ కోన గారు అందరం కలిసే ఒక కథ సెలెక్ట్ చేసుకున్నాం. కానీ కథ నేను వినేటప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఒక చోట డ్రాప్ కొట్టింది, ఒక ట్రాక్ ఇది వేరే వెళ్ళిపోతుంది, ఇది ట్రాక్ ఇది ఉండకూడదు అని అనుకున్నా. సరే మార్చుకుందాం అనుకుంటాను నేను, సినిమా ఏదైనా ఓన్ చేసుకునేటప్పుడు మార్చుకుంటాం కదా అని. కానీ అది కోన గారు ఆ ట్రాక్ నమ్మారు. ఓకే, తప్పలేదు, కోన బిగ్ రైటర్, బిగ్ స్క్రీన్ ప్లే రైటర్ కదా, ఆయన నమ్మారు. బట్ నేను ఆయన నమ్మారు, లేదు ఈ ట్రాక్ బాగుంటుంది నమ్ము, ఇదే కొత్త ట్రాక్ మనకి సినిమాలో జనాకర్షణ ఉంటుందని. అంటే అంటే అప్పటిదాకా ఉన్న కథకి ఒక కొత్త క్యారెక్టర్ అనమాట అది. ఓకే. అంటే దాన్ని బాబీ సింహ చేశాడు. ఆ బాబీ సింహ క్యారెక్టరే కొత్తది సినిమాలో, బట్ అది ఎక్కలేదు నాకు. ఇది ఉండకూడదు, ఈ మెయిన్ విలన్ ట్రాకే సస్టైన్ అవ్వాలనుకున్నా. బట్ అది అదే చెప్తున్నాం కదా, ఒక్కోసారి కొన్ని నమ్మి మనం చేసినప్పుడు మిస్ఫైర్ అయినప్పుడు జరిగింది. బట్ లేదని చాలా పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అది. అంటే ఇప్పుడు మొన్న బ్లాస్ట్ సందీప్ కిషన్ కి తెలుగులో ఆ రేంజ్ సక్సెస్ లేవు యాక్చువల్గా. ఈ సినిమాతో వచ్చిద్ది అని ఎక్స్పెక్ట్ చేశారు. రామకృష్ణ బాగానే ఆడింది. తెనాలి రామకృష్ణ ఒక యావరేజ్ అబోవ్ యావరేజ్ మధ్యలో ఉండే సినిమా అది. సినిమా పూర్తి అట్టర్ ఫ్లాప్ సినిమా కాదు. హన్సిక ఇది చాలా 8 crores ప్రాజెక్ట్ అది. 8 crores దాదాపు సేఫ్ అయిన సినిమా అది. సో ఇది కూడా పెద్ద క్రేజీ ప్రాజెక్ట్ అయింది దానివల్ల. అప్పటికి హిట్లో కూడా వచ్చాడు సందీప్. సో బాగా క్రేజ్ క్రియేట్ అయింది సినిమాకి. మంచి కాన్సెప్ట్ సినిమాది, ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్ సినిమా. నేను బాగా చేయగలను అనుకున్నా, చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ పండుద్ది ఈ సినిమా, చాలా మంచి హిట్ అవుద్ది అనుకున్నా. మిస్ఫేర్ అయింది.